బైబుల్ లేవీ కాండం 17వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలులందరితోనూ ఈలాగు చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనివాడు, అది ఎద్దే గాని గొర్రె గాని మేకయే గాని, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు దానిని ముందు తేక పాలెములో వధించినను, పాలెమునకు వెలుపల వధించినను, ఆ మనుష్యుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించినవాడు. ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక, యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనులో నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనుము, ఇశ్రాయేలీయుల కుటుంబముల్లో కానీ మీలో నివసించు పరదేశుల్లో కానీ ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలి అయినను యెహోవాకు అర్పింపనుద్దేశం గలవాడై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుషుడు జనుల్లో నుండి కొట్టివేయబడును. మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను, రక్తము తినివానికి నేను విముఖుడినై జనుల్లో నుండి వాణ్ణి కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడు రక్తము తినకూడదనియు, మీలో నివసించి ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని, మరియు ఇశ్రాయేలీయుల్లోనే కానీ మీలో నివసించి పరదేశుల్లో కానీ ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పెట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. దానిని తిని ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని. మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశీ ఏమి వాడు తన బట్టలను ఉతుక్కొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును, తర్వాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుకు కొనకయు తన దేహమును కడుగు కొనకయు ఉండిన ఎడల వాడు తన దోషశిక్షను భరించును.